నెల్లూరు, నందిగామ, అలాగే గుంటూరు నగరపాలక సంస్థ యొక్క స్టాండింగ్ కమిటీ కూడా మొత్తానికి టీడీపీ కైవసం చేసుకుందండి. తిరుపతి, తుని, పిడుగురాలు మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయి సార్. కాదురాజు గారు, ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత 164 సీట్లు ఉన్న తర్వాత ఏ సంఖ్య అయినా ఏ నెంబర్ అయినా సరే ఇటు అటు అవుతుంది తప్ప అటు ఇటు కాదు. అలా జరగదు. అలా జరగాలి అని అనుకుంటే ఆ ఎన్నిక వాయిదా పెడుతుంది. వాస్తవాలు మాట్లాడుకుంటే రాజకీయాల్లో బలం ఎవరికైతే ఉంటుందో అధికారానికి ఉన్నటువంటి ఆ వ్యవస్థలని అడ్డం పెట్టుకొని ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా జరుగుతుంటాయి. కాకపోతే దీనికి కొంచెం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనసేన కూటమి ప్రభుత్వం కొంచెం పద్ధతిగా చేసింది. గతంలో అయితే అసలు నామినేషన్ వేయకుండానే ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఎనానమస్లు చేపించేశారు, కాదంటే కొట్టారు, కేసులు పెట్టారు, లేదంటే వాళ్ళ ఇంట్లో గంజాయి పెట్టి కేసులు పెట్టారు, లేదంటే వాళ్ళ ఇంట్లో రకరకాలైనటువంటి బెదిరింపులతోటి కత్తులు తీసుకుని మనం చూసాం. బోండా ఉమామేశ్వరరావు లాంటి వాళ్ళు సత్తెనపల్లి మాచర్ల వెళితే ఎట్లబడి అమ్మబడి కొట్టి ఇది చేశారు. ఇవన్నీ చూసాం. చాలా సంఘటనలు ఉన్నాయి, ఒకటి కాదు. బట్ అట్లాంటివి చాలా ఉంటాయి. కానీ స్మూత్గా రాజకీయాల్లో స్మూత్గా హ్యాండిల్ చేసుకోవటం అనేటువంటిది ఒక మంచి పద్ధతి. ఏదో మాకు పవర్ ఉంది కదా అని దాడులు చేయటం, పవర్ ఉంది కదా అనేటువంటి దాన్ని ఎవరు కూడా చేయకూడదు. దాన్ని అప్పుడు కూడా సమాజం హర్షించదు అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఒక ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఏంటంటే అధికారం ఈ టీం అంతా మా దగ్గర ఉంటే మేము ఎక్కువ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు కదా, లేదంటే వాళ్ళు అడ్డుకుంటా ఉంటారు అనేటువంటి ఒక భావనతో అధికారం మాది, మా వైపు ఉండాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ చేస్తుంటారు. దినకర్ ఉన్నాడా? దినకర్ ఉన్నారు సార్. దినకర్, మొత్తానికి నెల్లూరు కూడా సరి చేసినట్లేనా? నమస్కారం. నెల్లూరు కూడా సరి చేసినట్లేనా? అంశు గారు, మొదటిగా మీకు మహాభక్తి ఛానల్ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా ప్రజల తరఫున. అయితే ఈ రోజు జరిగిన ఎలక్షన్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అంటే 2019 నుంచి 24 వరకు ఎంత స్థాయిలో విర్రవీగిపోయిందో, అంటే అసలు నెల్లూరు కార్పొరేషన్ ఎలక్షన్స్ తీసుకున్నా, బుచ్చి మున్సిపాలిటీ ఎలక్షన్స్ తీసుకున్నా అంతా కూడా అసలు నామినేషన్స్ వేయించలేదు ఎవరిని. నామినేషన్స్ వేసినా సరే వీళ్ళే ఆ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి దాంట్లో కరెక్షన్స్ చేసి ఇవి తప్పు నామినేషన్స్ అంటే దీంట్లో తప్పులు ఉన్నాయంటూ దాన్ని రిజెక్ట్ చేశారు. సో వాళ్ళ అభ్యర్థుల ప్రమేయం లేకుండా వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు వైసీపీ నాయకులు. సో అంత అరాచకంగా ఎలక్షన్ చేయడం జరిగింది 2019 నుంచి 24 మధ్యలో జరిగిన కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్ కావచ్చు, బుచ్చి మున్సిపాలిటీ కావచ్చు. ఇప్పుడు చూస్తే ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ పెరవనికి చేరి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అక్కడ చూస్తే కోవూరు ఎక్స్ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విప్ జారీ చేశారు, కౌన్సిలర్స్ ని కట్టడి చేయాలని చూశారు. కానీ ఎవరు కేర్ చేయలేదు. మీరు చెప్పినట్టు అధికారం పోతే ఎవరైనా సరే జీరోలే. అప్పటి వరకు హీరోలు ఉన్న నాయకులంతా కూడా అది జగన్మోహన్ రెడ్డి నేర్పించిపోయాడు. సో ఇప్పుడు దీన్ని అమల్లో పెట్టే తెలుగుదేశం పార్టీ కూడా నెల్లూరు కార్పొరేషన్ సంబంధించి డిప్యూటీ మేయర్ ని మైనారిటీ మహిళకి ఇచ్చారు. మంత్రి నారాయణ, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కూడా పక్కాగా ప్లాన్ చేసి ఎక్కడ కూడా విప్ జారీ చేసినప్పటికీ కూడా లీగల్ గా ఇబ్బంది రాకుండా ఇండిపెండెంట్ గా ఆ లేడీ దగ్గర పోటీ చేయించి సపోర్ట్ చేశారు. ఇప్పటికే 54 మంది కార్పొరేటర్స్ ఉంటే దాదాపుగా 40 పైగా కార్పొరేటర్స్ టీడీపీ వైపు వచ్చేస్తున్నారు ఇప్పుడే. సో 12 మంది మాత్రమే వైసీపీ సైడ్ మిగిలారు. ఈజీగా గెలిచిపోయింది. అటు సైడ్ తీసుకుంటే బుచ్చిలో మేజర్ గా బుచ్చి మండలం అంటే ఎప్పుడు కూడా వైసీపీకి చాలా స్ట్రాంగ్ గా ఉన్న మండలం. అక్కడ చాలా పెద్ద సమస్య, వైసీపీ లీడర్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయినప్పుడు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేనప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పార్టీ లైన్ దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా సరే బుచ్చి మున్సిపాలిటీని గెలవాలని చెప్పని అక్కడ 2 డిప్యూటీ ఏదైతే ఉన్నాయో అక్కడ డిప్యూటీ చైర్మన్స్ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి 2 కూడా గెలుపొందడం జరిగింది. ఒకటి రెడ్డికి ఇచ్చారు, ఒకటి మైనారిటీకి ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఇది మేజర్ గా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద నమ్మకంతోనే మేము వచ్చామంటూ కూడా మీరు అన్నట్టు 2 సంవత్సరాల టైం ఉంది. బుచ్చి మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైపు ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మేము వైసీపీలో వదిలిపెట్టి వస్తున్నామంటూ కూడా వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీస్, పెద్ద రెడ్డి కుటుంబాలు కూడా ఈ రోజు టీడీపీలో జాయిన్ అయ్యారన్నమాట. సో ఇవన్నీ కూడా వైసీపీకి, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ పార్టీకి ఒక పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు వంశీ గారు.